కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా బెంగళూరు బుల్స్ వర్స్ తమిళ తలవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. చాలా రోజుల తర్వాత హోమ్ గ్రౌండ్లో విజయం సాధించినటువంటి తమిళ తలవాస్ మంచి ఊపు మీదే ఆడుతుంది అనుకుంటే మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఈరోజు తమిళ్ ఫ్యాన్స్కు ముఖ్యంగా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా ఇలాంటి మ్యాచ్లు విజయం ఇస్తే వాళ్ళ తమిళ వాళ్ళకు ఆ ఎంత ఊపో ఆ ఏపో అనేది మనందరికీ తెలిసిందే. అలాంటి మ్యాచ్లో కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ పర్వాలేదని పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ అతని సహకారంగా మరొక రైడర్ సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడము, డిఫెండింగ్ విభాగం కూడా ఫెయిల్ కావడము, ఇక్కడ మెయిన్ మనకు బెంగళూరు బుల్స్ నుంచి ఇస్తే హలీ చేసినటువంటి అద్భుతంగా సూపర్ 10, అలాగే డిఫెండర్ అయినటువంటి సంజయ్ చేసినటువంటి హై ఫైవ్తో తమిళ తలవాస్ మరొక పరాజయాన్ని ఎదుర్కోవాల్సింది. సండే అవద్దు ఇక్కడ తెలుగు టైటన్స్కు బ్లాక్ బాస్టర్ సండే అయితే తమిళ తలవాస్కు డిజాస్టర్ పర్ఫార్మెన్స్ సండే అయిపోయింది. ఇంకా మ్యాచ్లో సమరీని చూసుకుంటే మొదటగా ఫస్ట్ హాఫ్లో తమిళ తలవాస్ 18 పాయింట్లు ఉండగా బెంగళూరు 17 పాయింట్లు ఉన్నవి. ఇక్కడ 1 పాయింట్ లీడ్లో ఉన్నటువంటి తమిళ్ మ్యాచ్ ముగిసే సమయానికి ఏకంగా 4 పాయింట్ల తేడాతో ఓటమి చూసింది. ఈ ఫస్ట్ హాఫ్లో 17 పాయింట్లు సాధించినటువంటి బెంగళూరు దాంట్లో 12 రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాగా 4 డిపెండింగ్ విభాగం నుంచి వచ్చింది, 1 ఎక్స్ట్రా రూపంలో వచ్చేవి. తమిళ తలవాస్కు 18 పాయింట్లు లభిస్తే అందులో 11 పాయింట్లు రైడింగ్ డిపార్ట్మెంట్ చేస్తే 5 పాయింట్లు డిపెండింగ్ విభాగం, అలాగే ఒకసారి బెంగళూరుని ఆల్అౌట్ చేసినందుకు గాను 2 పాయింట్లు లభించేవి. ఇంకా సెకండ్ హాఫ్లో మాత్రం పూర్తి డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తమిళ తలవాస్. ఇక్కడ బెంగళూరు 10 పాయింట్లు సాధిస్తే తమిళ్ కేవలం 5 పాయింట్లు సాధించింది. అలాగే ఇక్కడ 5 పాయింట్లలో 3 రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేవి ఇరు టీములకు. అలాగే ట్యాకిల్స్లో 2 మాత్రమే తమిళ్ చేస్తే బెంగళూరు ఏకంగా 5 పాయింట్లు చేసింది. అలాగే ఒకసారి తమిళ తలవాస్ను సెకండ్ హాఫ్లో ఆల్అౌట్ చేసినందుకు గాను బెంగళూరుకు 2 పాయింట్లు లభించేవి. ఓవరాల్గా ఈ మ్యాచ్లో తమిళ తలవాస్ 38 రైడ్ చేస్తే అందులో కేవలం 13 రైడ్స్ మాత్రమే సక్సెస్ అయ్యేవి. అలాగే బెంగళూరు బుల్స్కు 39 రైడ్ చేస్తే అందులో 11 రైడ్స్ సక్సెస్ అయ్యాయి. డిపెండింగ్ విభాగం చూస్తే బెంగళూరు 25 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 12 టాకిల్స్ సక్సెస్ కాగా 1 సూపర్ టాకిల్ చేసింది. అలాగే ఇక్కడ తమిళ తలవాస్ 18 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే కేవలం 8 మాత్రమే సక్సెస్ అయింది, 1 సూపర్ టాకిల్ ఉంది. ఇక్కడ మోస్ట్లీ సెకండ్ హాఫ్ చేసినటువంటి పర్ఫార్మెన్సే మ్యాచ్ విన్ అయ్యేదానికి బెంగళూరుకు దోహదపడింది. ఇక్కడ ఫస్ట్ తమిళ తలవాస్ పర్ఫార్మెన్స్ చూస్తే అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్లో 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 7 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. ఓవరాల్గా 10 రైడ్ చేసినటువంటి ఇతను 8 సార్లు అవుట్ కావడము ఇక్కడ తమిళ తలవాస్ కొంప ముంచింది. మోస్ట్లీ హాఫ్ ది మ్యాచ్ బయటనే ఉన్నాడు. అలాగే రోనాంక్ 2 టాకిల్ పాయింట్ చేయగా ఇక్కడ రోహిత్ బెన్వాల్ 6 రైడ్ పాయింట్ చేశాడు, 6 కూడా టచ్ రూపంలో వచ్చేవి. అలాగే అరుణంత బాబు 3 టాకిల్ పాయింట్ చేశాడు, అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. తమిళ తలవాస్ తరపు నుంచి చేసినటువంటి ఏకైక సూపర్ టాకిల్ ఇదే కావడం విశేషం. అలాగే నితీష్ కుమార్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి యోగేష్ యాదవ్ 1 బోనస్ పాయింట్ సాధించగా మరొక సబ్స్టిట్యూట్ అయినటువంటి అభిరాజ్ పవర్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఇంకా మనం బెంగళూరు బుల్స్ గురించి మాట్లాడితే గణేశ 1 బోనస్ పాయింట్ సాధిస్తే సంజయ్ 5 టాకిల్ పాయింట్ చేసి I5 సాధించాడు, అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. సంజయ్ ఈరోజు కేవలం 5 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే 5లో 1 మాత్రమే అన్సక్సెస్ అయింది. ఓవరాల్గా 100% స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అలాగే అలీరజా ఈ మ్యాచ్లో 10 పాయింట్లు సాధించాడు, అందులో 8 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో 1 టాకిల్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్లో ఎవరు సూపర్ 10 చేయకపోవడం మాత్రము నిజంగా కొద్దిగా నిరాశ అని చెప్పొచ్చు. అలాగే సత్యప్ప మట్లీ 1 టాకిల్ పాయింట్ చేయగా ఆశీష్ మలిక్ 1 టచ్ పాయింట్ చేశాడు. అలాగే కెప్టెన్ అయినటువంటి యోగేష్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. దీపక్ శంకర్ 4 టాకిల్ పాయింట్ చేయగా సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ఆకాష్ సిండే ఈ మ్యాచ్లో 4 పాయింట్ సాధించాడు, అందులో 1 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చేవి. మొత్తానికి బెంగళూరు బుల్స్ ఖాతాలో విజయం సాధించింది. మరి ఈ విజయం తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటాయి. సెకండ్ ప్లేస్లో పునేరి పల్టన్, థర్డ్ ప్లేస్లో తెలుగు టైటాన్స్, 4th ప్లేస్లో యూ ముంబా, 5th ప్లేస్లో దూసుకొచ్చింది బెంగళూరు బుల్స్. 12 మ్యాచ్లకు గాను 6 గెలిచి 6 ఓడిపోయి 12 పాయింట్లతో 5th ప్లేస్లో ఉండగా 6th ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్, 7th ప్లేస్లో హర్యానా స్టీలర్స్, 8th ప్లేస్లో తమిళ తలవాస్ 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 7 ఓడిపోయి 10 పాయింట్లతో ఉంది. 9th ప్లేస్లో యూపీ యోధా, 10th ప్లేస్లో గుజరాత్ జైంట్స్, 11th ప్లేస్లో బెంగాల్ వారియర్స్, చివరిగా పాట్నా పైలట్స్ ఉంది. అలాగే రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు 181 రైడ్ పాయింట్లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో అస్సు మాలిక్ 134 రైడ్ పాయింట్లతో ఉండగా
థర్డ్ ప్లేస్కు దూసుకొచ్చాడు అర్జున్ దేశ్వాల్ 127 రైడ్ పాయింట్లతో. ఫోర్త్ ప్లేస్లో నితిన్ కుమార్ 109 రైడ్ పాయింట్లతో ఉండగా, ఫిఫ్త్ ప్లేస్లో మన తెలుగు రైడర్ అయినటువంటి దీపక్ కూడా 104 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే నితీష్ కుమార్ 42 ట్యాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో గౌరవ్ ఖత్రి 38 ట్యాకిల్ పాయింట్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో జైదీప్ దహియా 37 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నాడు. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆశీస్ మాలిక్ 33 ట్యాకిల్ పాయింట్లతో, సుమిత్ సౌగన్ 33 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక సూపర్ 10 విషయాల గురించి వస్తే మాత్రం 10 సూపర్ 10లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే, అస్సు మాలిక్ 8 సూపర్ 10లతో సెకండ్ ప్లేస్లో ఉండగా, నితీష్ కుమార్ అర్జున్ దేశ్వాల్ 7 సూపర్ 10లతో థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అలీరజా 6 సూపర్ 10లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. డిపెండింగ్ విభాగం నుంచి చూస్తే ఇక్కడ ఆశీస్ మాలిక్ 5 i5లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో జయదీప్ దహియా, సుమిత్ సౌగన్, నితీష్ కుమార్ అలాగే గౌరవ్ ఖత్రి 4 i5లతో ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూస్తే సూపర్ రైడ్స్లో ఎక్కువ సార్లు చేసిన వాళ్ళల్లో అస్సు మాలిక్ 6 సూపర్ రైడ్లతో అగ్రస్థానంలో ఉంటే, గగన్ గౌడ 4 సార్లు, దేవాంక్ 3 సార్లు, ఆదిత్య 3 సార్లు, ఆదిత్య సింధే ఆయన్ 3 సార్లతో తర్వాత ప్లేస్లో ఉన్నారు. అలా ఇంకా సూపర్ టైకిల్స్లో చూస్తే ఫస్ట్ జయదీప్ దహియా 7 సూపర్ టైకిల్స్తో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో లోకేష్ 6, అలాగే శుభం సిండే తెలుగు టైటన్స్ నుంచి 4 సూపర్ ట్యాక్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే అజిత్ పవర్ 4 సూపర్ ట్యాక్లతో ఫోర్త్ ప్లేస్లో ఉండగా, నితిన్ పన్వర్ 4 ట్యాకిల్ పాయింట్లతో 4 సూపర్ ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్ర.